హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈ రోజు మనం తిరుపతిలో ఉన్నామండి. ప్రస్తుతానికి తిరుపతిలో రామానుజయ్య సర్కిల్ పక్కనే మన ఆఫీస్ ఉందండి. ప్రస్తుతానికి అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం తిరుపతి నుంచి మదనపల్లి, చిత్తూరు మీదుగా మదనపల్లి వెళ్ళడం జరుగుతుందండి. ఈ రోజు ఈ రూట్ లోనే విశేషాలన్నీ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు విధమైన సపోర్ట్ లభిస్తుందండి. తద్వారా మీకు మరిన్ని విశేషాలు మీకు చెప్పడానికి, చూపించడానికి నాకు వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతి నుంచి బయలుదేరడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది తిరుపతిలోని మా కంపెనీ ఆఫీస్. ఇది రామానుజయ్య సర్కిల్ కి కొంచెం దగ్గరలో ఉంటుంది. పక్కనే ఇక్కడ కొంచెం పార్సల్ ఉన్నాయి, మనం దించుకొని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చిత్తూరు బయలుదేరడం జరుగుతుంది. ఇది ఈ మధ్య కొత్తగా వేసిన ఫ్లేవర్. ఇది ఈ ఫ్లేవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్ మీదుగా తిరుమల పోతుంది. అలాగే రైట్ తీసుకుంటే బైపాస్ పోతుంది. ఈ ఫ్లేవర్ బస్ స్టాండ్ రామానుజయ్య సర్కిల్ మీదుగా బైపాస్ వరకు వేయడం జరిగింది. ఈ ఫ్లేవర్ కోసం మరొకసారి మీకు మరొక వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనం మన ఆఫీస్ కాడ నుంచి బైపాస్కి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే తిరుపతి నుండి చిత్తూరు సుమారు 80 కిలోమీటర్లు వస్తుందండి. తిరుపతి బస్ స్టాండ్ నుండి రామానుజయ్య సర్కిల్ మీదుగా ఈ బైపాస్కి సుమారు 4 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రేణిగుంట, కడప, కర్నూలు, అలాగే శ్రీకాళహస్తి, నాయుడుపేట మీదుగా చెన్నై వరకు కూడా వెళ్ళిపోద్ది రూట్కి. అలాగే ఈ ఫ్లేవర్ కింద నుంచి రైట్ సైడ్ తీసుకుంటే చిత్తూరు, కాణిపాకం, చెన్నై, బెంగళూరు, అలాగే మదనపల్లి ఈ విధంగా రూట్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. ముందు ఇప్పుడు ఆ రూట్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనం చిత్తూరు వెళ్తుండగా కాణిపాకం, చిత్తూరు బైపాస్కి వెళ్తున్నాం అనమాట. ఈ బైపాస్ నుంచి చూస్తే తిరుపతి ఊరంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి తిరుమల కూడా 24 కిలోమీటర్లు వస్తుందండి. బైపాస్ నుంచి ఈ రూట్లో కూడా తిరుమల డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మన వెంకట స్వామి కొలు ఉంటే తిరుమల కొండ అండి, చూడొచ్చు. ఇదే లోపల తిరుమల కొండలు అండి. తిరుమల కొండలు చూడొచ్చు. తిరుమల కొండలు వెంకట స్వామి లోపల. మన వెంకన్న స్వామి కొలువు ఉన్న తిరుమల కొండలవి మనకి హైవే నుంచి క్లియర్గా కనబడతాయి. నైట్ టైం అయితే లైటింగ్ కూడా కనబడుతుంది. కొండల నుంచి చాలా అద్భుతంగా కనబడుతుంది అన్నమాట చూడడానికి. ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. తిరుపతి నుంచి ఇలా స్ట్రైట్ గా పోతే మదనపల్లి, పీలేరు పోతుంది. ఇలా పోతే లెఫ్ట్ సైడ్ పోతే చిత్తూరు, కాణిపాకం వెళ్ళిపోతుంది. అలా చూపించు. ఈ తిరుపతి బైపాస్ లో సుమారుగా 10 కిలోమీటర్ల ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ 2 రూట్లు విడిపోతాయి. ఇక్కడ ఒక రూటు రైట్ సైడ్ పీలేరు మీదుగా మదనపల్లి పోతుంది, 100 కిలోమీటర్లు వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కాణిపాకం, చిత్తూరు, అలాగే బెంగళూరు, చెన్నై పోతుంది అనమాట ఈ రూటు. అలాగే ఇక్కడ నుంచి కాణిపాకం 57 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అలాగే ఈ రూట్లో ఫస్ట్గా స్వర్ణముఖి నది వెళ్తుంది. చూడొచ్చు, ఇది కనబడేది స్వర్ణముఖి నది అండి. ఇది ఈ నది దాటంగానే 2 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి ఊరు వస్తుంది. ఈ తిరుపతి నుండి చిత్తూరు, కాణిపాకం రోడ్డు వరకు డబుల్ రోడ్డు ఉండేది. ఈ మధ్య వీటిని 6 లైన్గా తయారు చేసి సైడ్ సర్వీస్ రోడ్లు కూడా డివైడ్ చేయడంతో ఈ రూట్లో కాణిపాకం కానీ చిత్తూరు కానీ వెళ్ళే వారికి జర్నీ కూడా చాలా ఈజీగా, ఫ్రీగా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. చంద్రగిరి దాటి మరి కొంచెం ముందుకి హైవేలో వెళ్తుండగా రైట్ సైడ్ పెద్ద కొండ ఉంటుందండి, గుట్ట. చూడొచ్చు, చూడడానికి అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఈ హైవేలో నడిచి వెళ్లే వారికి రోడ్ క్రాస్ చేసే అవకాశం ఇవ్వనందున హైవే వారు ఈ విధంగా కాలినడక వంతులు వేయడం జరిగింది. తిరుపతి నుండి చిత్తూరు ఈ 70-80 కిలోమీటర్ల జర్నీ కూడా చూడడానికి చుట్టూ కొండలు, గుట్టలతో చాలా ఆహ్లాదకరంగా, సుందరంగా, అందంగా కనబడుతుంది వెళ్ళేవారికి. దానికి తోడు ఈ 6 లైన్ కూడా చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి జర్నీ చేసేవారికి. మన వెహికల్ జర్నీ చుట్టూ కూడా ఈ విధంగా చుట్టూ కొండలు, పచ్చగా ప్రకృతి కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఫ్రెండ్స్, అలాగే ఈ రూట్లో వెళ్తుండగా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుందండి రైట్ సైడ్. ఈ చెట్ల కింద ఇది ఒక స్టేషన్, రైల్వే స్టేషన్. అయితే స్టేషన్ పేరు ఏంటో నాకైతే తెలీదు. అలాగే ఇక్కడ సుమారు ఒక 500 మీటర్ల వరకు రోడ్డు మధ్యలో ఈ విధంగా డివైడ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ పాతిళ్ళు కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి మధ్యలోని. అయితే ఇక్కడ ఎందుకు ఆఫ్ చేశారన్నది అయితే తెలియదు. చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ రోడ్డు ఈ విధంగానే ఉంది. ఇది పూర్తి చేయలేదు, మరి ఎందుకు ఆగింది అయితే నాకు తెలియదు. అలాగే రైల్వే స్టేషన్ పేరు కూడా తెలియదు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఈ తిరుపతి, చిత్తూరు, కాణిపాకం రూట్లో ఇక్కడ ఒక టోల్ ప్లాజా ఉంటుంది. దీని పేరు గాదంకి టోల్ ప్లాజా.
అలాగే ఈ రూట్లో ఒకటే ఉంటుంది టోల్ ప్లాజా. ఒకవేళ ఎవరైనా పడుకోవాలని ఆపుకొని రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ సేఫ్టీగానే ఉంటుంది. మేమైతే చిత్తూరు ఎప్పుడైనా నైట్ హాల్ట్ అయినప్పుడు ఇక్కడ ఆపుకొని పడుకొని వెళ్ళడం జరుగుతుంది తెల్లవారి. ఫ్రెండ్స్ అలాగే ఈ టోల్ ప్లాజా దాటుకొని మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వర్ణముఖి నది మరొకటి తగులుతుంది. ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు. అలాగే ఈ స్వర్ణముఖి నది దాటుకున్న కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి. ఇక్కడ అనుమానం వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది పాకాల జంక్షన్ వద్ద కాలినడక వంతెనది. అలాగే ఇక్కడ నుంచి చిత్తూరు 35 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ అలాగే కాణిపాకం ఇక్కడికి ఇంకా 27 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడికి ఈ ఏరియాలో కొంచెం మామిడి తోటలు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి. ఫ్రెండ్స్ అలాగే ఇది వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్. ఇది ఇలాగ హైవే కానుకొని ఉంటుంది మన చిత్తూరు వెళ్తుంటేనే రోడ్ సైడ్ రైట్ సైడ్. ఇది చిత్తూరు పోయే రైల్వే ట్రాక్. ఇంతకుముందు వాహనాలు వచ్చి పోవడానికి ఒకటే బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు 6 అయిన తర్వాత ఈ విధంగా సపరేట్గా బ్రిడ్జిలు వేయడం జరిగిందనమాట. తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొంతమంది భక్తులు ఈ విధంగా కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ రూట్లో మరొక నది, దీని పేరు నివా నది. మనకి ఈ రూట్లో మొత్తం 3 నదులు తగులుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది పూతలపట్టు ఎగ్జిట్ మార్గం. తిరుపతి నుండి చిత్తూరు వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఈ ఎగ్జిట్లోనే దిగి వెళ్తుంటాయి. అలాగే బస్సులు కూడా ఇదే రూట్లో వెళ్తాయి. ఒకవేళ ఈ రూట్ మిస్ అవుతే మళ్ళీ బైపాస్ తిరిగి చాలా రాంగ్గా తిరిగి రావాలా చిత్తూరు రావడానికి. ఇప్పుడు ఈ రోడ్ మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే బెంగళూరు చెన్నై హైవే పోతుందండి. అలాగే లెఫ్ట్ సైడ్ పోతే ఇలాగా పూతలపట్టు నుంచి అలా చిత్తూరు ఊళ్ళో పోతుంది అనమాట. షార్ట్ కట్ ఇది ఈ విధంగా. ఈ బ్రిడ్జి డౌన్ తిరిగిన తర్వాత మళ్ళీ బ్రిడ్జి కింద నుంచి ఎట్లా పోతే పీలేరు మదనపల్లి పోతుంది. ఇలాగా చూడొచ్చు, పీలేరు మదనపల్లి పోతుంది. అలాగే స్ట్రైట్ గా పోతే కాణిపాకం నుంచి అలా కాణిపాకం పోతుంది చూడొచ్చు. అలాగే ఇలాగ పోతే మనం చిత్తూరు ఊళ్ళో పోతాం అన్నమాట. ఇది చిత్తూరు ఊళ్ళోకి 3 రోడ్ సెంటర్ అన్నమాట. ఇలా పోతే మదనపల్లి, పీలేరు మీద మదనపల్లి పోతే ఇలా స్ట్రైట్ పోతే కాణిపాకం పోతుంది. ఇక్కడ నుంచి కాణిపాకం 14 కిలోమీటర్లు వస్తుంది. అలాగే చిత్తూరు కూడా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు వస్తుంది. ఈ పూతలపట్టు ఊరు నుంచి ఈ విధంగా పోవాలా స్ట్రైట్గానా. ఫ్రెండ్స్ అలాగే ఈ రోడ్డు మళ్ళీ చిత్తూరు ఊరిలోంచి చెన్నై బెంగళూరు హైవే కూడా కలుస్తుంది. అయితే కొద్దిగా షార్ట్ కట్ అవుతుంది అనమాట ఇది. అదే మనం ఇందాక స్ట్రైట్ పోతే అలా తిరిగి రావాలి. అది ఇదిలాగా ఊళ్ళోంచి స్ట్రైట్గా వెళ్తుంది అనమాట షార్ట్లోని. మన చిత్తూరు ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి చిత్తూరు మనకు తగులుతుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా చిత్తూరు సంబంధించింది. ఇక్కడ నుంచి ఇది మురకంపాటి సెంటర్ ఇది. ఫ్రెండ్స్ ఇలాగ రైట్ సైడ్ కూడా ఒక 6-7 కిలోమీటర్లు పోతే మళ్ళీ చిత్తూరు మన తిరుపతి బైపాస్ కలుస్తుంది రూటు. మనం చిత్తూరు ఎంట్రన్స్లో ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్తే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి నో ఎంట్రీ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం చిత్తూరు ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. మా ఆఫీస్ దగ్గరికి పక్కన ఉందండి ఆఫీస్, మా ఆఫీసు. ఇది చిత్తూరు కట్టమంచి వద్ద మా కంపెనీ కార్గో ఆఫీస్ ఇది. అయితే సిటీలోకి నో ఎంట్రీ కావడంతో వచ్చిన వాహనాలన్నీ వెంటనే అర్లోడ్ అవి కస్టమర్లకి సర్వీస్ ఇబ్బంది కలగకుండా కోసం ఈ విధంగా ఇక్కడ మా కంపెనీ కార్గో ఆఫీస్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఫ్రెండ్స్ చిత్తూరులో అలౌడ్ అయిపోయిందండి. కొంచెం పార్సల్ ఉన్నాయి, అలౌడ్ అయిపోయింది. ఇప్పుడు చిత్తూరు నుంచి మనం మదనపల్లి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మదనపల్లి రోడ్ కూడా చూద్దామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం వచ్చిన రోడ్లోనే మళ్ళీ వెనక్కి 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. మళ్ళీ మనకి తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ రోడ్డు చూపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే ఈ బ్రిడ్జి దాటుకున్న తర్వాత మనం లెఫ్ట్కి ఒక రోడ్ ఉంటుంది.
చూడొచ్చు. ఇక్కడ నుంచి మన లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట బెంగళూరు రోడ్డు. ఇదే మురకంపట్టు సెంటర్. ఈ మురకంపట్టు సెంటర్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలా. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ తిరుపతి బెంగళూరు చెన్నై హైవేకి వెళ్తుందన్నమాట. ముందు మళ్ళీ మనకు తిరుపతి చెన్నై బెంగళూరు హైవే వస్తుంది. అలాగే ఈ హైవే నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే 4-5 కిలోమీటర్లు కాణిపాకం వస్తుంది. ఎప్పుడైనా ఆ రూట్ వెళ్ళినప్పుడు మీకు ఆ రూట్ కూడా పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెన్నై బెంగళూరు హైవే వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ముందు కనిపించేదే చెన్నై బెంగళూరు హైవే. ఈ తిరుపతి నుంచి చిత్తూరు వచ్చి బైపాస్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇలా లెఫ్ట్ పోతే చెన్నై సుమారు 160 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రైట్ సైడ్ పోతే బెంగళూరు 180 కిలోమీటర్లు వస్తుంది. అలాగే మదనపల్లి 110 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మనం బ్రిడ్జి కింద నుంచి రైట్ తీసుకొని మన బెంగళూరు రోడ్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మదనపల్లి రోడ్ విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్ మీకు చూపిస్తాను. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో ఇది మొదటి టోల్ గేటు, ఫస్ట్ టోల్ గేటు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అంటే 2 ఎంట్రన్స్ ఒక దగ్గర ఉండదు. ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా 2000 ఒక దగ్గర ఉండదు టోల్ ప్లాజాలోని. ఈ విడివిడిగా ఉంటాయన్నమాట 2 టోల్ ప్లాజాలోనే. ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత కోలారు 98 కిలోమీటర్లు, బెంగళూరు 163 కిలోమీటర్లు చూపిస్తుంది మనకి. ఇప్పుడు మనం బెంగళూరు హైవేలో వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అలాగే చిత్తూరు దాటుకున్న తర్వాత ఒక 20-25 కిలోమీటర్ దూరంలో ఒక ఘాట్ వస్తుంది, ఫారెస్ట్ ఘాటు. అయితే ఫారెస్ట్ లాగా పెద్ద పెద్ద చెట్లు ఉండవు కానీ కొండలో గుట్టలతో కనబడకుండా పెద్ద ఘాట్ ఉంటుంది. ఇది కనబడిన ఘాటు. వెహికల్స్ అన్నీ కూడా చాలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. రోడ్డు కూడా ఈ విధంగా చిన్న చిన్న టర్నింగ్లతో ఈ విధంగా ఉంటుంది. ఘాట్ రోడ్డు సుమారు 4-5 కిలోమీటర్లు ఉండొచ్చు ఈ ఘాట్ రోడ్డు. లాంగ్ వెహికల్స్ అయితే ఈ ఘాట్ ఎక్కడలేక చాలా స్లోగా కూడా వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు ఈ ఘాట్ కనబడిన ఘాట్ అనమాట ఇది. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మన మదనపల్లి పోవడానికి ఈ పలమనేరు ఎంట్రన్స్లో దిగాల. అయితే పలమనేరు మొదటి ఎంట్రన్స్లో కాకుండా సెకండ్ ఎంట్రన్స్లో దిగాలన్నమాట. మొదటి ఎంట్రన్స్లో దిగితే పలమనేరు ఊళ్ళోకి పోతుంది. 2 ఎంట్రన్స్లో దిగితే ఈ విధంగా పలమనేరు బ్రిడ్జ్ డౌన్ నుంచి ఇలా రైట్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి పలమనేరు పోతుందన్నమాట, మదనపల్లి పోతుందన్నమాట ఈ రూటు. ఈ విధంగా సర్వీస్ రూట్ తీసుకొని బ్రిడ్జి కింద నుంచి రైట్ తీసుకుంటే ఒకటే రూటు మనకి మదనపల్లి రూటు. ఈ పలమనేరు నుంచి మదనపల్లికి 55 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ రూట్ మధ్యలో పొంగనూరు తగులుతుంది. పొంగనూరు కూడా ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ రూటు కడప, అనంతపురం, హైదరాబాదు వెళ్ళడం జరుగుతుంది. మదనపల్లి దాటిన తర్వాత మళ్ళీ ఈ రూట్లన్నీ అక్కడి నుంచి డివైడ్ అవుతాయి వేరువేరుగానా. పలమనేరు దాటిన తర్వాత పొంగనూరుకి పలమనేరుకి మధ్యలో ఈ విధంగా మదర్ తెరెస్సా ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్ రోడ్డుకి ఆనుకొని. పలమనేరు మదనపల్లి రూట్ మొత్తం కూడా ఈ విధంగా డబుల్ రోడ్ ఉంటుంది. డబుల్ రోడ్ అయినా సరే చాలా బాగుంటుంది రూట్ మొత్తం కూడా. ఫ్రెండ్స్ అలాగే ఈ రూట్లో పొంగనూరు దగ్గరలో ఈ విధంగా టోల్ ప్లాజా ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళేవారు ఎవరైనా సరే రెస్ట్ తీసుకోవడానికన్నా పడుకోవడానికన్నా ఇక్కడ ఆపుకోవచ్చు. రోడ్డు కూడా చాలా విశాలంగా వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఎవరైనా చేసి ఇక్కడ ఆపు పడుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే రోడ్డు పొంగనూరు ఊర్లోకి పోతుంది. అది మనమైతే రైట్ సైడ్కి ఈ విధంగా బైపాస్లో పోవడం జరుగుతుంది. పొంగనూరు బైపాస్లోని ఇలా లెఫ్ట్ సైడ్ కనబడేది అంతా ఇది పొంగనూరు ఊరు. ఇది మనం బైపాస్లో ఉన్నాం. అలాగే మదనపల్లి నుంచి వస్తుంటే ఇది పొంగనూరు ఎంట్రన్స్. ఇది సర్కిల్, ఇది శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అంటారు దీన్ని, సెంటర్ని. అటు నుంచి వస్తుంటే ఎంట్రన్స్ అనమాట ఇది పొంగనూరుకి ఊళ్ళోకి వెళ్ళడానికి. ఈ పొంగనూరుకి మదనపల్లికి సుమారు 20-25 కిలోమీటర్లు వస్తుంది మధ్యలోనే.
ఫ్రెండ్స్ అలాగే మదనపల్లి అనగానే అందరికి గుర్తొచ్చేది టమాటా. మన ఆసియాలోనే అతిపెద్ద సప్లై ఈ మదనపల్లి నుంచి జరుగుతుంది టమాటా సప్లై. చూడొచ్చు టమాటా తోటలో ఈ విధంగా ఉంటుంది. ఈ మదనపల్లి ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా టమాటాని ఎక్కువ పండిస్తారు. ఈ విధంగా టమాటా తోటలు ఈ విధంగా ఉంటాయి చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ జాతికి సంబంధించిన టమాటా తోటలు. మన ఇండియాతో పాటు ఆసియా మొత్తాన్ని కూడా ఈ మదనపల్లి నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ పోయి దారి మదనపల్లి ఊళ్ళోకి పోతుంది. అలాగే మన బండితో పాటు గూడ్స్ వెహికల్ అన్నట్లు కూడా ఇది నో ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. అయితే మన బండి అవతల సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అదైతే మన ఆఫీస్కు దగ్గరగా ఉంటుంది, నో ఎంట్రీ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇప్పుడు మదనపల్లి బైపాస్లో వెళ్తున్నాం. ఇది తిరుపతి నుంచి పీలేరు మదనపల్లి వచ్చే రోడ్డు ఇక్కడ కలుస్తుంది. ఇది మదనపల్లి ఊళ్ళోకి వెళ్ళడానికి అవతల సైడ్ ఎంట్రన్స్ ఇది. అలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే కర్నూలు, అనంతపురం, బెంగళూరు కూడా పోతుంది. అలాగే కర్నూలు నుంచి హైదరాబాద్ కూడా ఇడిపోతుంది అనమాట స్ట్రైట్గా వెళ్తేనే. అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్తే మన మదనపల్లి ఊళ్ళోకి వెళ్తుంది. అలాగే కడప కూడా వెళ్ళిపోతుంది అనమాట. రూట్లన్నీ మదనపల్లి నుంచి ఎక్కడికక్కడ డివైడ్ అయిపోతాయి. ప్రస్తుతం అయితే మనం మదనపల్లి ఊళ్ళోకి వెళ్తున్నాం మన ఆఫీస్ దగ్గరికి. ఫ్రెండ్స్ అలాగే ఈ మదనపల్లిలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడవలసినవి. ప్రస్తుతానికి అయితే మనకు టైం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అవి కూడా చూపిస్తాను మీ అందరికీ. ఫ్రెండ్స్ మనం మదనపల్లి వచ్చేసామండి. ఇది మన మదనపల్లి ఆఫీస్ చూపిస్తాను. అయితే ఈ మదనపల్లి నుంచి కూడా చాలా రూట్లు విడిపోతాయండి. ఇక్కడ నుంచి బెంగళూరు, అనంతపురం, అలాగే హైదరాబాదు, కర్నూలు, కడప, పీలేరు, అలాగే రాయచోటి ఈ విధంగా రూట్లన్నీ విడిపోతాయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అలాగే మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఒక విధంగా సపోర్ట్ లభిస్తుందండి. మీకు మరిన్ని వీడియోలు చేయడానికి, చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరు మదనపల్లి రూట్ చూస్తారు కాబట్టి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఫ్రెండ్స్ బాయ్ బాయ్, అందరికీ బాయ్.